ప్రభునందు ప్రియమైన సోదరుడా సోదరి, ఈరోజు వీడియోలో మనం ధ్యానం చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కోరుకుంటాం. పరిశుద్ధుడవు తండ్రి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేయించు ఉండగా మాకు తోడై ఉండండి. మా ఆత్మకు మేలుకరమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ గ్రహింపును, వినగల చెవిని మాకు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభులు ఆరోపించుకుంటూ యేసు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బైబిల్ స్టడీ వీడియోలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుంటాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని స్తోత్రం. ఈ వాక్య భావం ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక. దేవుడు ఆకాశాన్ని మరియు భూమిని ఒకదానిపై ఒకటి పేర్చబడినట్లుగా సృష్టించాడు. ఆకాశాన్ని అంటే ప్రభు ఉండేటువంటి స్థలము, భూమిని అంటే మానవులు ఉండేటువంటి స్థలం. ఈ రెండు లోకాలు అనగా ఆకాశము, భూమి కలిసే సమావేశ స్థలంగా ప్రభు ఏదెనును రూపొందించాడు. దేవుడు తన సింహాసనంగా ఉండటానికి ఆకాశాన్ని, మానవాళి నివాస స్థలంగా ఉండటానికి భూమిని సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినము ఆయన. ఇది పైనున్న జలాలను అంటే మేఘాలు, ఆవిరి, అదేవిధంగా క్రిందనున్న జలాలు, సముద్రాలు, ఈ పైనున్న జలాలను కిందన్నటువంటి జలాలను నుండి వేరుగా నిలుపుతుంది. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారము ఆకాశము పైన ఉన్న జలాలు అనేవి ఒక ఆవిరి పొర అని, అది ప్రళయానికి ముందు భూమిపై హరిత వాతావరణం ఏర్పడడానికి దోహదపడిందని సూచిస్తున్నాయి. సముద్రానికి మరియు భూమికి జీవం పోసే ఈ సృజనాత్మకతే ఈ ఆకాశం. సముద్రానికి మరియు భూమికి జీవం పోసే ఈ సృష్టే ఈ ఆకాశం. అలాగే భూమిపై జీవం కోసం ఉద్దేశపూర్వకంగా ఆకాశాన్ని నిర్మించాడు దేవుడు అనేటువంటిది ఈ వాక్య భాగం ద్వారా మనం తెలియపరుస్తుంది. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలిగెను. ఆకాశము మరియు దానిలోని నక్షత్రములన్నీ ఆయన నోటి నుండి వచ్చిన వాక్యము మరియు ఊపిరి చేతనే సృష్టించబడ్డాయని ఈ వాక్య భాగం పేర్కొంటూ ఉంది. సృష్టి అనేది శ్రమతో కూడిన పని కాదు, అది ఒక వేగవంతమైన అధికారిక ఆజ్ఞ అని ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. ఇది దేవుని యొక్క సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని మరియు సృష్టించే అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకి వాక్య భాగం స్పష్టం చేస్తూ ఉంది. సృష్టించడానికి దేవునికి పదార్థాలు అవసరం లేదు. ఆయన మాట్లాడితే అస్తిత్వం ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలను. తాత్కాలికమైన నశించిపోయే సృష్టికి భిన్నంగా యేసుక్రీస్తు యొక్క నిత్యమైన మార్పులేని స్వభావాన్ని ఈ వాక్య భాగం తెలియపరుస్తుంది. ఆకాశము మరియు భూమి వస్త్రము వలె పాతబడిపోయి వాటి స్థానంలో
క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తాయని, కానీ ప్రభు అయిన యేసు మాత్రం మారకుండా ఉంటాడని ఈ వాక్య భాగం మనకి నొక్కి చెబుతూ ఉంది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, మార్పులేనితనాన్ని మరియు శ్రేష్టమైన నిత్యమైన పరిపాలన గురించి ఈ వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని తెలియజేస్తుంది అని అంటే ఈ ప్రకృతి, విశ్వం దేవుని శక్తికి, తెలివితేటలకు మరియు ప్రభు యొక్క కళాత్మకతకు నిరంతర నిశ్శబ్ద మరియు సార్వత్రిక సాక్ష్యంగా ఉంది. నక్షత్రాల నుండి మేఘాల వరకు ఉన్నటువంటి ప్రకృతి ఒక ప్రణాళికాబద్ధంగా సృష్టికర్తకు సాక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అందువల్ల మానవాళి ఆయనను విశ్వసించకుండా ఉండటానికి ఎలాంటి సాకు లేదని ఈ వాక్య భాగము మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ వచనాన్ని గమనిస్తే వర్తమాన కాల భాషను ఉపయోగిస్తూ ఉంది. అంటే మాటల అవసరం లేకుండా ఆకాశం నిరంతరం దేవుని మహిమను ప్రకటిస్తూ ఉంటుందని ఈ వాక్య భాగం సూచిస్తూ ఉంది. మనుషులు ఆందోళన పడి సాధించేదేముంది? సృష్టిలో కనిపించేటువంటి దేవుని శక్తి మీద దృష్టి పెట్టమని ఈ వాక్య భాగం ప్రజలకు తెలియపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. 3వ ఆకాశమునకు కొనిపోబడిన సంగతిని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 3వ ఆకాశము పరదైసు అని పేర్కొన్నప్పుడు మొదటి ఆకాశము, 2వ ఆకాశం తర్వాతే కదా 3వ ఆకాశం ఉండాలి. కాబట్టి ఈ రోజున మనం ఈ 3 ఆకాశాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి ఆకాశం గురించి మొదటి ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు తన ఉనికి మరియు దయ గురించి సాక్ష్యాన్ని ధర్మశాస్త్రం లేని వారికి కూడా వర్షం, ఫలవంతమైన కాలాలు మరియు జీవనాధారం వంటి ప్రకృతి సంబంధమైన ఏర్పాట్ల ద్వారా తెలియపరుస్తాడని ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. ఇవి వారిని పశ్చాత్తాపం మరియు ఆరాధన వైపు నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి. పౌలు దీనిని ఉపయోగించి అన్యులైనటువంటి లుస్త్ర ప్రజలను విగ్రహారాధన నుండి జీవము గల సృష్టికర్త వైపు మళ్లించాడు. దేవుడు అన్యజనులకు ధర్మశాస్త్రాన్ని, లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రాన్ని ఇవ్వనప్పటికీ ఆయన తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. ఈ కృప, ఆయన దైవ సంబంధమైన సంరక్షణ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడానికి మానవాళ్ళంతటికీ తగిన సాక్ష్యం ఉండేలాగా చేశాడు. నిజమైన దేవుడు మానవాళిని పోషించడానికి పనిచేస్తాడని వర్షం మరియు ఋతువులు ప్రత్యేకంగా సాక్ష్యాలుగా ఈ వచనంలో ఉదహరించబడ్డాయి. దేవుడు ఆహారాన్ని మరియు ఆనందాన్ని మన హృదయాలను ఆహారంతో మరియు సంతోషంతో నింపి కేవలం మనుగడ కోసమే మాత్రమే కాకుండా సంతోషం కోసం కూడా అందించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు. ఇది ప్రభు యొక్క మంచితనానికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలబడుతూ ఉంది. ఎలాంటి సాధారణ వ్యక్తి అయినా అర్థం చేసుకోగల విషయాలను దేవుని మంచితనం మరియు ఆయన అనుగ్రహించే సంరక్షణ మానవాళిని వ్యర్థమైన అబద్ధ ఆరాధన నుండి దూరంగా జరిపి జీవము గల దేవుని వైపు నడిపించడానికి
ఉద్దేశించబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. భూమికి పోషక విలువలు కలిగినటువంటి బలవర్ధకమైన ఆకాశ వర్ష జలమును మొదటి ఆకాశంలో నుండి కలుగుతుందని తెలియపరుస్తుంది. సకల జీవరాశులు పోషించబడేటువంటి వాతావరణం మొదటి ఆకాశంలో ఉన్నది. రెండవ ఆకాశం గురించి ఇప్పుడు చూద్దాం. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. రెండవ ఆకాశమును గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. 19వ కీర్తన 4వ వచనం. వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకంపనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసాడు. ఈ వచనం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నటువంటి ప్రాంతం ఈ రెండవ ఆకాశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఈ యుద్ధాన్ని బట్టే మానవుని ఆత్మకు, మానవుని శరీరానికి నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంది. ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని ఆత్మ పరితాపపడుతుంటే, శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవాలని, అబద్ధ ఆరాధన వైపు నడవాలని శరీరం మానవుని ఆత్మతో నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 26 నుండి 28వ వచనంలో, సూర్యుడు ప్రకాశించుటయు చంద్రుడు తేజరిల్లుటయు నేను చూచినప్పుడు నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి నా నోరు ముద్దు పెట్టుకొనినా, అట్లు జరిగిన ఎడల అదియు న్యాయాధిపతుల చేత శిక్షింపదగిన దోషమగును. ఏలయనగా పైనున్న దేవునికి నేను ద్రోహం చేసిన వాడనగుదును అని అంటున్నాడు. పరమున ఉన్న దేవునికి విరోధముగా మనం ఉండుటకు ఆకాశ శక్తులు నిత్యము పోరాడుతూ ఉంటాయి. సూర్యచంద్రులను చూసి వాటిని దేవునిగా భావించి పూజించకుండా తన హృదయాన్ని కాపాడుకున్నానని యోబు ఇక్కడ తన యథార్థతను తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాలు. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీ మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పార్సీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పార్సీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. దేవుని దూతలు దురాత్మల సమూహముతో మానవుల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి ప్రదేశమే ఈ రెండవ ఆకాశం. ఈ రెండవ ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు, దుష్ట శక్తులు మానవుని నిజమైన దేవుని నుండి మళ్లించాలని, లోక సంబంధమైన ఆశలకు ప్రేరేపిస్తూ మానవుని ఆత్మను నిత్య నరకములోకి లాగివేయాలని, నిజమైన దేవుని ఆరాధన నుండి ప్రకృతి ఆరాధనకు, సృష్టి ఆరాధనకు మళ్లించాలని నిరంతరం ఈ రెండవ ఆకాశంలో నుండి దుష్ట శక్తులు లేక సాతాను శక్తులు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఇది రెండవ ఆకాశం. మూడవ ఆకాశం గురించి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 33వ కీర్తన 14వ వచనం.
తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. మూడవ ఆకాశము దేవుని నివాస స్థలమని మనకు ఈ వచనం ద్వారా తెలియపరుస్తూ ఉంది. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. యాకోబు నిచ్చెన తెలియజేసేది ఏమిటంటే, దేవుడు మనిషికి దూరంగా లేడు. ఆయన తన దూతల ద్వారా మరియు యేసుక్రీస్తు ద్వారా మనతో నిరంతరం సంబంధం కలిగి ఉన్నాడు. యాకోబు తన అన్నకు భయపడి, తనను చంపుతాడేమోనని భయపడి అక్కడి నుంచి మరి పారిపోయేటువంటి సందర్భంలో అలసిపోయి ఒక ప్రాంతంలో మరి ఒక రాతిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి దర్శనమే ఇది. ఒక నిచ్చెన ఆకాశమునకు భూమికి వేయబడింది. దేవదూతలు ఆ నిచ్చెన మీదుగా భూమి మీదకు దిగుచూ ఆకాశమునకు వెళ్ళుచూ ఉన్నారు. ఆ నిచ్చెన పైభాగంలో దేవుడు నిలబడి ఉన్నాడు. యాకోబుకు తన ఆశీర్వాదాలను మరియు రక్షణను వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, మరియు పరలోకముల నుండి దిగి వచ్చిన వాడి అనగా పరలోకముల నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఇప్పటి వరకు మనం రెండవ ఆకాశము వరకు వెళ్ళగలిగాం. మానవుడు రెండవ ఆకాశం వరకు వెళ్ళగలిగాడు. కానీ మూడవ ఆకాశమునకు శరీరంతో వెళ్ళిన మనుషుడు ఇప్పటి వరకు లేడు. తిరిగి జన్మించిన వారికి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి మాత్రమే ఈ భాగ్యం కలగనయ్యున్నది. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారికి కలిగినది ఈ భాగ్యం. అటువంటి వారు మరి క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపబడిన వారమై, మరణము నుండి సమాధి నుండి లేపబడిన వారమై ప్రభువుతో పాటు పరలోకంలో కూర్చునేటువంటి భాగ్యాన్ని కేవలం క్రైస్తవులు లేక విశ్వాసులు మాత్రమే కలిగినటువంటి భాగ్యం ఇది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మొదటి ఆకాశం అనుభవంలో ఉన్నావా? మొదటి ఆకాశ అనుభవం ఏం తెలియపరుస్తుంది? దేవుని చేత మేలులు పొందుచు, ఉపకారములు పొందుచు, ఆశీర్వాదములను అనుభవిస్తూ, దీవెనలు అనుభవిస్తూ కృతజ్ఞత లేకుండా ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నావా? లేక రెండవ ఆకాశపు అనుభవంలో, రెండవ ఆకాశంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు ప్రేరణకు లోనై ఈ సృష్టిని, ఈ ప్రకృతిని పూజించేటువంటి అనుభవంలో ఉన్నావా? అబద్ధ ఆరాధన వైపు ఉన్నావా? లేక మూడవ ఆకాశం అనుభవం అనగా క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి మనలను పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టబడినటువంటి అనుభవంలో ఉన్నావా? ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ అనుభవం ఏంటి? మొదటి ఆకాశపు అనుభవమా, రెండవ ఆకాశం యొక్క అనుభవమా, లేక మూడవ ఆకాశపు అనుభవమా? మూడవ ఆకాశంలో ప్రభువుతో పాటు కూర్చున్నటువంటి భాగ్యమును కలిగి ఉన్నావా? దయచేసి ఈ విషయంలో మనం ఆలోచన కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వచ్చి మారు మనసు పొంది పాపములన్నీ కడిగి వేసుకొని ప్రభుతో పాటు మూడవ ఆకాశంలో అనగా పరలోకంలో ప్రభుతో పాటు కూర్చునేటువంటి భాగ్యమును నీవు కూడా కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మలను బ్రతిమాలుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతున్న దేవా, అల్పంగా స్వల్పంగా బలహీనంగా మానవ హద్దుబాటులో ప్రకటించబడినటువంటి ఈ వాక్య భాగమును విన్నటువంటి బిడ్డల హృదయాల్లో ఫలించలాగిన కృప దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వీడియోలో చూసినటువంటి వారందరూ కూడా విశ్వాసం ఉంచి మీ రక్త ప్రోక్షణ కిందికి వచ్చి పాపములన్నీ కడిగి వేసుకొని
పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి మూడవ ఆకాశంలో పరలోకంలో మీతో కూడా కూర్చునేటువంటి భాగ్యమును వారికి అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.